గైస్ రోజైతే ఒక వీడియో చేశాను. ఇది గర్ల్స్ గురించి కాదులే, బాయ్స్ గురించి చేశాను. సాంగ్ అనేది చాలా బాగుంటుంది. మేబీ ఇన్స్టాగ్రామ్ ఇక్కడ ట్రెండింగ్లో ఉందనుకుంటా ఈ సాంగ్ అనేది. ఇది ఏదో రామ్ చరణ్ అన్న సాంగ్, ఇది చాలా బాగుంటుంది. అలాగే దీనికి యూస్ అయ్యే పిక్స్ పెద్ద ఏం అవసరం లేదు, ఒక పిక్ ఉంటే సరిపోద్ది. అది కూడా ఒక పిఎన్జీ చేసిన అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన పిక్ ఉంటే సరిపోద్ది. నేనైతే బ్యాక్గ్రౌండ్ ఇస్తాను, లేదంటే మీరు ఓన్ బ్యాక్గ్రౌండ్ అయినా పెట్టేసుకోవచ్చు. కానీ నేను ఇచ్చే బ్యాక్గ్రౌండ్ మీదే పెట్టుకోండి, బాగుంటుంది. నేను చెప్తాను. ఫస్ట్ అయితే డెమో చూడండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయిపోద్ది ఎడిట్ అనేది ఎలా వచ్చింది అనేది. ఫస్ట్ డెమో చూడండి. డెమో చూసారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కొంచెం కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే కొంచెం లైక్ చేయండి. సరే, కానీ కింద నేను డిస్క్రిప్షన్లో అయితే ఒక డెమో అనేది, అలాగే ఒక 3 ఫాంట్స్ ఇస్తాను. ఒకటేమో నార్మల్ 2 ఫాంట్స్, ఒకటేమో తెలుగు ఫాంట్ ఒకటి యూస్ చేసినాయి కదా ఫస్ట్ అది. అలాగే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఒక ప్రాజెక్టే ఉంటుందిలే, పెద్ద ఏం అవసరం లేదు, ఇందులోనే అంతా ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. నేను ప్రతి వీడియో చెప్తున్నట్టే ముందు ఫాంట్స్ మీరు డౌన్ చేసేసుకొని ఇందులో పెట్టేసుకోండి. ఆల్రెడీ మీకు ఫాంట్స్ ఉంటే ఇష్యూ ఏం లేదు, ఫాంట్స్ లేకపోతే ముందు డౌన్ చేసుకుని అప్పుడు ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ మీరు స్టార్టింగ్ స్టేజ్కి వస్తే ఒక్క నిమిషం, కొంచెం ల్యాగ్ ఇష్యూ ఉంది. ముందు మీరు కెమెరా ఆన్ చేయండి, పర్లేదు, దానివల్ల ఇష్యూ ఏం లేదు కెమెరా వల్ల. మీకు స్టార్టింగ్ చూస్తే ఇక్కడ ఒక తెలుగులో ఒక పిల్లడ అనే ఒక లేయర్, ఇది ఒక ఫాంట్ ఒకటి వస్తుంది. ఇది మీరు 2 గ్రూప్స్ కింద డివైడ్ చేసినాను నేను. ఒకటేమో ఇంగ్లీషు, ఒక్క నిమిషం, ఇది కిందదేమో ఇంగ్లీష్లో ఉంటుంది, మనకి ఇంగ్లీష్ ఫాంట్స్లో ఉంటుంది నేమ్ అనేది. పైన వచ్చి మనకి తెలుగులో ఉంటుంది. లేదంటే మీ నేమ్తో కూడా ట్రై చేయండి, అది మీకు నచ్చిన వాళ్ళది, నేనేం చెప్పలేను అది. అలాగే మనకి ఇక్కడ నుంచి వస్తే మనకి పిఎన్జీ అనేది ఒక బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ ఒకటి ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే దీన్ని డూప్లికేట్ చేయండి, చెప్తాను. ఒక్క నిమిషం నేను అలా చేస్తాను, డూప్లికేట్ చేయండి. అలాగే నేను బ్యాక్గ్రౌండ్ అనేవి కొంచెం అంటే ఒక పొగ టైప్ అది ఉంటాయి కదా, అలాంటి టైపు అంటే ఓవర్లీ టైప్ పిక్స్ అనేవి యూజ్ చేసా. అవి మీరు ఉంచితే ఉంచండి, లేదని తీసేయండి, అది మీ చాయిస్. అది నేను ఒక్క నిమిషం ఒక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన పిక్ ఏదైనా యూజ్ చేస్తాను. నేను అనేది ఏదైనా ఒక బాయ్స్ ట్రై చేస్తాను. ఒక్క నిమిషం సర్లే, ఇదే ట్రై చేస్తానులే. ఇది చూడండి, మనకి కరెక్ట్గా ఇది సెంటర్లోకి వచ్చేలా చూసుకోండి. అంటే దీని హెడ్కి వచ్చేలాగా అలా కిందకి దింపండి, సరిపోద్ది. అంటే సెట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కింద ఉంటుంది కదా, ఇది డిలీట్ చేసేయండి, అవసరం లేదు. హైడ్ చేసినా పర్లేదు, డిలీట్ చేసినా పర్లేదు. ఇప్పుడు చూడండి, మీరు కంటిన్యూగా ప్లే చేసుకుంటే వెళ్తే మనకు అనేది వీడియో అనేది సెట్ అయిపోద్ది. అంటే మనకి ఫేసు చూసుకుంటే సరిపోద్ది. మనకి వీడియో అనేది కొంచెం మీకు అటు ఇటు ఉన్న ఫోటో చేతి ఫింగర్స్తో పెద్ద చిన్న చేసుకోండి. సారీ, అది ఇష్యూ ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది. ఇది చేతి ఫింగర్స్తో చిన్నది పెద్ద చేసుకోండి. మూమెంట్ ట్యాన్స్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉండదులే, మీరు అంతా చేతితో చేసుకోవచ్చు అంతే. ఇంకా లాస్ట్ వరకు అంతే, ఇంకేముంటుందిలే, సింపుల్గా ఉంటుంది ఎడిటింగ్ అనేది. అలాగే దాని తర్వాత మీకు నచ్చిన వాటిలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. సరే, మరి నెక్స్ట్ వీడియోలో కలుగుతాం.